మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ కనిపెట్టారా? సో, లేదంటే యూట్యూబ్‌లో ఇంకా మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా? సో, అయితే మీకు అందరికీ కూడా ఒక బిగ్ షాక్ అయితే వస్తుంది. సో, ఏంటంటే మనకి యూట్యూబ్ అనేది తన యొక్క మానిటైజేషన్ ఎలిజిబిలిటీని అయితే ఇంక్రీజ్ అయితే చేసింది. సో, ఎందుకంటే చాలా ఎక్కువ మంది క్రియేటర్స్ అయితే ఎక్కువగా ఉన్నారు కదా! కాకపోతే చాలామంది జెన్యూన్ క్రియేటర్స్ కూడా ఉన్నారు. సో, వీళ్ళ జెన్యూన్ క్రియేటర్స్‌కి మాత్రమే స్పేస్ వచ్చేలాగా అండ్ ఆల్సో టైమ్ పాస్‌కి యూట్యూబ్ చేసుకునే వాళ్ళందరిని కూడా క్యాన్సిల్ చేసేలాగే తన యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని అయితే ఇంక్రీజ్ అయితే చేసింది. ఈ వీడియోలో అవి ఏంటి అని చెప్పేసి పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. సో, దిస్ ఈస్ కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. ఈ వీడియోలో ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వస్తుంటది. సో, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అసలు మనకి యూట్యూబ్‌లో ఏం మారాయి? సో, ఫ్యూచర్‌లో ఏం మారబోతుంది? సో, మనకది కంటెంట్ క్రియేటర్స్‌కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ యూట్యూబ్ అయితే చేంజ్ చేసింది. ఇంతకుముందు వరకు కూడా మనకి మానిటైజేషన్ అవ్వాలంటే 4000 అవర్స్ అయితే వాచ్ టైమ్ ఉండాలి. అండ్ ఆల్సో 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో, ఇప్పుడు అప్డేట్‌లో ఏంటంటే సబ్స్క్రైబర్‌ని అయితే ఏం కదపలేదు. బట్ మనకి వాచ్ అవర్స్ అయితే 4000 ఉండే కదా! సో, వాటినైతే 8000 వాచ్ అవర్స్‌కైతే పెంచారు. సో, 8000 వాచ్ అవర్స్ అనేది చాలా ఎక్కువ. సో, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికే 365 డేస్ ఉంటది. సో, వాటినే చాలామంది కంప్లీట్ చేయలేరు. సో, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఛానల్స్‌కి అంత వ్యూస్ ఉండవు. సో, అంత వాచ్ టైమ్ కూడా రాదు. సో, ఇది మాక్సిమం పాసిబుల్ అయితే కాదు. సో, ఇప్పుడు అలాంటిది 8000 వాచ్ అవర్స్ అంటే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో, మాక్సిమం అవ్వదు. ఎందుకంటే చాలామంది కష్టపడి ఎంతో కంటెంట్ ఉంటే తప్పితే యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవ్వడం ఇప్పుడైతే చాలా వరకు కష్టం. సో, కాకపోతే మీరు గనక మానిటైజేషన్‌కి దగ్గరలో ఉంటే మీకింకా కొంత టైం అయితే ఉంది. సో, అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందని కూడా చెప్తాను. సో, టైం వచ్చేసరికి 2027 ఫిబ్రవరి 1 నుంచి అయితే మనకి ఈ రూల్ అయితే వస్తుంది. సో, ఈలోపు గనక మీరు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్‌కి అప్లై చేసినట్లయితే మీకు మానిటైజేషన్ అయితే ఈజీగా అయిపోతది. వన్స్ మీకు గనక ఫిబ్రవరి 1 వరకు వెళ్లారంటే అక్కడ మీకు 8000 వాచ్ అవర్స్ రిక్వైర్మెంట్ ఉంటది. సో, 8000 వాచ్ అవర్స్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనకి అంత కష్టపడి యూట్యూబ్‌లో మనకి ఎంటర్ అవ్వాలంటే కష్టం కదా! సో, 8000 వాచ్ అవర్స్ అనేది అంత ఈజీగా కూడా రాదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కొత్త ఛానలే సార్. నాది ఇప్పటికి అరౌండ్ ఒక 100 వాచ్ అవర్స్ కూడా లేవు. సో, నేను కూడా కష్టపడాలి. సో, నేను కష్టపడి నా దగ్గర మంచి కంటెంట్ ఉండి, నేను ఒక మంచి క్వాలిటీ అవుట్‌పుట్ ఇస్తే తప్పితే, సో, మీరు కూడా చూడరు సరిగ్గా. ఎందుకంటే నేను క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వాలి. సో, మంచి కంటెంట్ ఉండాలి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి. సో, చాలామంది అలాగే ట్రై చేస్తున్నారు. సో, చాలామంది ఏంటంటే భయపడుతున్నారు. సో, 4000 వాచ్ అవర్స్ దాటి 8000కెళ్ళింది. సో, 8000కెళ్ళిన తర్వాత అది నా వల్ల కాదని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోతున్నారు. మీకు ఒకవేళ ఇది 4000 వాచ్ అవర్స్ గనక ఉండాలి అనుకుంటే గనక కిందైతే కామెంట్ చేయండి. సో, ఎక్కువ మంది కామెంట్ చేస్తే గనక అది ఎందుకు రీజన్ మార్చారని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నేను ఎందుకు భయపడొద్దు అంటున్నానంటే, మనకి ఫ్యూచర్‌లో చాలా మంచయితే జరుగుతుంది. ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ అనేది చాలా మందికి భయపెట్టిస్తుంది. బట్ ఏంటంటే మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఎందుకంటే ఫేక్ క్రియేటర్స్ చాలా మందయితే ఉన్నారు. క్యాజువల్‌గా వస్తారు. ఏదో ఇప్పుడు పెట్టామా లేదా అన్నట్టు వీడియోస్ వారానికో లేదా 1 మంత్‌కో వీడియోస్ పెడతా ఉంటారు. అదేంటంటే ఒక క్యాజువల్‌గా పెడతారు. అంతేగాని యూట్యూబ్ మీద ఒక ప్యాషన్‌తో పెట్టరు. కంటెంట్ క్రియేటర్ అవుదాం అన్నటువంటి ఒక చిన్న హోప్‌తో అయితే పెట్టరు. ఏదో క్యాజువల్‌గా పెడతారు. ఏదో జస్ట్ టైమ్ పాస్‌కి ఉన్నట్టు ఉంటారు అంతే అకౌంట్స్. వాళ్ళైతే క్లియర్ అయిపోతారనమాట. కాంపిటీషన్ అనేది తగ్గుతది. సో, దీంట్లో మనకి మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబర్స్‌కి చాలా మందికి అంటే పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో ఉన్నటువంటి చాలా మందికి రెవెన్యూ అనేది చాలా తక్కువగా అయితే వస్తుంది. సో, ఆ రెవెన్యూని ఇంక్రీజ్ చేయడానికి యూట్యూబ్ ఛానల్స్‌ని అయితే తగ్గిస్తుంది. అంటే ప్రెజెంట్ ఇప్పుడున్న ఛానల్స్‌ని అయితే ఏమి తీసేయట్లేదు. అండ్ ఆల్సో కొత్త ఛానల్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం ఆపలేదు. ఏంటంటే దాని యొక్క క్రైటీరియా అనేది చేంజ్ అయింది. అంటే దాని యొక్క ఎలిజిబిలిటీని మార్చింది. 4000 అవర్స్ ఉండాల్సింది 8000 అవర్స్‌కి పెంచింది. అండ్ ఆల్సో మనకి లాంగ్ వీడియోస్‌కైతే 8000 అవర్స్‌కైతే ఇంక్రీజ్ చేసింది. వితిన్ 365 డేస్‌లో కంప్లీట్ అయితే అవ్వాలి. సో, లాస్ట్ షార్ట్స్‌కైతే 90 డేస్‌లోనే 10,000,000 వ్యూస్ అయితే ఉండాలి కదా! షార్ట్స్‌లో. ఇప్పుడు దాన్ని 90 డేస్‌లో 20,000,000 వ్యూస్‌కైతే ఇంక్రీజ్ చేసింది. డేస్ అయితే ఏం చేంజ్ చేయలేదు. కాకపోతే మన రిక్వైర్మెంట్ అనేది చేంజ్ అయింది. 4000 వాచ్ అవర్‌కి ఎంత టైం ఉందో 8000కి అంత ఉంది. అండ్ ఆల్సో 10,000,000 వ్యూస్‌కి ఎంత టైం అయితే ఉందో 20,000,000 వ్యూస్‌కి కూడా అంతే టైం ఉంది. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ ఛానల్ టోటల్‌గా షార్ట్స్ మీదే రన్ అవుతుందంటే మీరక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 90 డేస్‌కి కూడా మీ 10,000,000 వ్యూస్ అనేది
సో వెనక్కి లెక్కేస్తే ఎవ్రీ 90 డేస్లో కూడా 10 మిలియన్ వ్యూస్ అయితే కన్సిస్టెంట్గా ఉండాల్సింది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర 10 మిలియన్ వ్యూస్ లేవు 90 డేస్లో బ్యాక్కి చూస్తే, సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే మన యొక్క యూట్యూబ్ పేమెంట్ అనేది రాదు. సో షార్ట్స్కి అయితే ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. సో నేను కూడా చాలామందికి చెప్పాను. సో యూట్యూబ్లో లాంగ్ వీడియోసే మనకి ఫ్యూచర్ ఉంటుంది. సో షార్ట్స్ అయితే ఫ్యూచర్ ఉండదు. అదొక ట్రయల్ పర్పస్ మాత్రమే వచ్చింది. సో ఎప్పటికైనా సరే లాంగ్ వీడియోసే చేసుకోండి అని చెప్పేసి అన్నాను కూడా ఆల్రెడీ. సో లాంగ్ వీడియోస్ మీద అయితే ఫోకస్ చేయండి. షార్ట్స్ అనేది పెద్ద నెససరీ అంతేం కాదు. కాకపోతే మీరు కనుక ఆ 10 మిలియన్ వ్యూస్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలను అనుకుంటే కనుక మీకు ఇది పెద్ద ప్రాబ్లం అయితే అవ్వదు. సో మీకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీకి 20 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి వితిన్ 90 డేస్లో. సో మీకు రెవెన్యూ రావడం కోసం వితిన్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అనేది కన్సిస్టెంట్గా అలా మూవ్ అవుతూ ఉండాలి. సో ఇది యొక్క క్రైటీరియా అయితే చేంజ్ చేసింది షార్ట్స్ వాళ్ళకైతే. సో షార్ట్స్ వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే షార్ట్స్ మీద బేస్ అయితే అవ్వద్దు. సో మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా సో ఒక్కొక్కరికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే వస్తున్నాయి. సో ఒక వీడియో 10 మందే చూస్తున్నారు, ఒక వీడియో 100 మంది చూస్తున్నారు, ఒక వీడియో 500 మంది చూస్తున్నారు. సో అలా కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతూ ఉంటే వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్‌లో వ్యూస్ రావట్లేదు, సో ఎవరు చూడట్లేదు, ఏ ఒక్క కామెంట్ రావట్లేదు అంటే ఎవరికీ రాదు. సో ప్రెజెంట్ నాకు కూడా ఏమీ రావట్లేదు. కాకపోతే ఏంటంటే కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో వీడియోస్ మీరు కూడా కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి కూడా ఒక రోజు సో మన వీడియోస్ అయితే గ్రోత్ అయితే ఉంటది. సో అది కంపల్సరీ నేను చెప్తాను. సో అవసరమైతే సో నా మానిటైజేషన్ అయినప్పుడు ఒక వీడియో కంపల్సరీ చేస్తాను. సో నేను నా యొక్క స్ట్రగుల్స్ అన్నీ ఏంటంటే అప్పుడు చెప్తాననమాట. సో మీరు కూడా లాంగ్ వీడియోస్ మీద అయితే ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో లాంగ్ వీడియోసే మనకి ఫ్యూచర్. మీరు ఎన్ని అనుకున్నా సరే. సో షార్ట్స్ అనేది ఫ్యూచర్ అయితే ఉండదు. సో ప్రెజెంట్ ఇప్పుడున్న సినారియోలో అయితే అసలు ఫ్యూచరే లేదు షార్ట్స్‌కి. సో మీరు కన్సిస్టెంట్‌గా 1 క్రోర్ వ్యూస్ ఎవ్రీ 90 డేస్‌కి మెయింటైన్ చేయాలంటే అది చాలా కష్టం. సో పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్‌కి అయితే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. లేదు మా ఒక షార్ట్ వీడియో పెడితే 2, 3 వేలు లేదంటే 10, 30 వేల వరకు వెళ్తున్నాయంటే మీకు ఆ వ్యూస్ అనేది మెయింటైన్ అవ్వడం చాలా కష్టం. సో ఒక వీడియో పెట్టినప్పుడు మిలియన్‌లో వ్యూస్ వెళ్తే అది కంపల్సరీ మీకు ఆ క్రైటీరియాని అయితే మీరు బ్రేక్ చేసిన వాళ్ళైతే అవుతారు. బట్ మీకు ఏంటంటే వ్యూస్ తక్కువగా ఉండి షార్ట్స్ మీదే మేము బేస్ అయ్యి ఉండగలమంటే గనక మీరు యూట్యూబ్ ఛానల్ ఇక్కడే స్టాప్ చేసేయండి. సో నా సజెషన్ ఏంటంటే మీరు యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ అంటే మీకు అడ్డంగా ఇప్పుడు మీరు ఏ ఫార్మాట్‌లో అయితే వీడియో చూస్తున్నారో 16:9 యాస్పెక్ట్ రేషియో ఉంటది. సో అడ్డంగా తీసేటువంటి వీడియోస్‌లో అయితే మాక్సిమం వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. సో లాంగ్ వీడియోస్ ఎప్పటికైనా మనకి యూట్యూబ్‌లో ప్రాఫిట్ అయితే ఉంటది. సో మీరు గనక కన్సిస్టెంట్‌గా వీడియోస్ పోస్ట్ చేసినట్లయితే సో కన్సిస్టెంట్‌గా అంటే మీరు డైలీ వీడియోస్ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్టర్‌నేటివ్ డేస్ అంటే ఏం లేదు. ఒక రోజు వదిలేసి ఇంకొక రోజు పోస్ట్ చేస్తారు. సో మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే వదిలేసి మళ్ళీ తర్వాత రోజు పోస్ట్ చేస్తారు. సో వీక్లీ మినిమమ్ 3 వీడియోస్ ఉండేట్టుగా చూసుకోండి. సో మాక్సిమం మీ ప్లాన్ అనేది షెడ్యూల్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఒక 1 మంత్ వీడియోస్ మీ దగ్గర రెడీగా ఉండాలి సో అప్‌లోడ్ చేయడానికి. సో ఏ రోజుది ఆ రోజు షెడ్యూల్ చేసి పెట్టుకోండి. సో 30 డేస్ మీ దగ్గర వీడియోస్ ఉంటేనే సో యూట్యూబ్‌లో మనం అయితే సర్వైవ్ అయితే అవ్వగలం. సో అదర్‌వైజ్ మనం చాలా కష్టపడాలి. ఎందుకంటే సో ఇవాళ నేను వీడియో రికార్డ్ చేస్తాను, రేపు పొద్దున అప్‌లోడ్ చేస్తాను అనుకుంటే గనుక కొంచెం కష్టమవుతది. అట్‌లీస్ట్ ఒక 10 రోజులు అయినా సరే వీడియో షెడ్యూల్ అయితే చేసి పెట్టుకోండి. అవసరమైతే ఒకరోజు ఫిక్స్డ్ 5, 10 వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేసుకొని, ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేసుకోండి. సో అంతేగాని ఏ రోజు వీడియో ఆ రోజు రికార్డ్ చేసి అప్‌లోడ్ చేద్దాం అనుకుంటే గనుక చాలా కష్టమైతే అవుతది. సో మెయిన్‌లీ ఇప్పుడేంటంటే మన యొక్క కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. చాలామంది ఏంటంటే దీనికి భయపడి సో ఈ యొక్క 8000 వాచ్ అవర్స్ అనే దానికి భయపడి చాలామంది స్టాప్ చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఛానల్స్. సో ఈ 3 డేస్ బ్యాక్. సో ఈ 3 డేస్‌లో కూడా చాలామంది అయితే ఛానల్స్ ఆపేశారు. సో కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా తగ్గిపోయారు. సో ఏంటంటే సో యూట్యూబ్ మీద ఫుల్‌గా ప్యాషన్ ఉంది. సో యూట్యూబ్‌ని లైఫ్ అనుకుంటే గనక సో రావచ్చు. సో వచ్చినా కూడా కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి. సో యూట్యూబ్ మీద ఎటువంటి తప్పు చేయకుండా సో యూట్యూబ్‌లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలనేది వీడియో కావాలంటే గనుక కింద కామెంట్‌లో అయితే టైప్ చేయండి. సో నేను ఆ కామెంట్స్ చూసి వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. ఇలాంటి టెక్ అండ్ యూట్యూబ్ గ్రోత్ టిప్స్ గురించి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్తగా వచ్చినోళ్ళైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా నచ్చే ఉంటది కదా! సో లైక్ అయితే ఏసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్‌కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో కిందనైతే ఏదో ఒక కామెంట్ అయితే రాయండి. సో వీడియో అయితే ఇంకా కొత్త క్రియేటర్స్‌కి అయితే బూస్ట్ అయితే అవుతది. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ క్రియేటింగ్.